అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. కానీ ఒక ప్రశ్న మనల్ని మనమే అడగాలి. మన కలల కోసం మనం నిజంగా కష్టపడుతున్నామా? చాలామంది పెద్ద పెద్దల కలలను కనుతారు. కానీ ఆ కలల కోసం కష్టపడడానికి మాత్రం వెనుకడుగు వేస్తారు. స్నేహితులారా, కలలు కనడం సులువు, కానీ ఆ కలలను నిజం చేయడం మాత్రం కష్టం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, కష్టం లేకుండా విజయం రాదు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఒక్క రోజులో గొప్పవాళ్ళు కాలేదు. వారి వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం ఉంటుంది, ఎన్నో రాత్రుల నిద్రలేని ప్రయత్నం ఉంటుంది. మన జీవితంలో కూడా అలాగే చాలాసార్లు మనం ఒక పని ప్రారంభిస్తాం, కానీ మధ్యలోనే ఆపేస్తాం. ఎందుకంటే మనకు భయం వస్తుంది, మనకు నమ్మకం తగ్గుతుంది, ఇతరుల మాటలు మనల్ని ఆపేస్తాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రపంచం మీ మీద నమ్మకం పెట్టుకోకపోయినా మీరు మీ మీద నమ్మకం పెట్టుకుంటే చాలు. ఎందుకంటే మన జీవితాన్ని మార్చేది ఇతరుల మాటలు కాదు, మన ఆలోచనలు. ఒక గొప్ప నిజం చెప్తాను, మీ ఆలోచనలా మారితే మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే ప్రతి గొప్ప విజయం ఒక చిన్న ఆలోచనతోనే మొదలైంది. స్నేహితులారా, మన జీవితంలో కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఓటములు కూడా వస్తాయి. కానీ ఓటమి అంటే అంతం కాదు. ఓటమి అంటే దేవుడు మనకు చెప్పే మాట, ఇంకా బలంగా ప్రయత్నించు అని. ఒక్క చిన్న కథ చెబుతాను. ఒక గ్రామంలో ఒక పేద బాలుడు ఉండేవాడు. అతని ఇంటి పరిస్థితి చాలా కష్టం. చదువుకోవడానికి సరైన సౌకర్యం కూడా లేదు. కానీ అతనికి ఒక కల ఉంది. జీవితంలో పెద్దవాడిగా మారాలి, తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలి. ప్రతిరోజు ఉదయం త్వరగా లేచి చదివేవాడు, ప్రతిరోజు కష్టపడేవాడు. చాలామంది అతన్ని చూసి నవ్వారు, నీ వల్ల ఏమీ కాదు అని చెప్పారు. కానీ అతను ఆ మాటలను వినలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, విజయం అనేది ఇతరులు ఇచ్చేది కాదు, మన కష్టంతో సంపాదించేది. కొన్ని సంవత్సరాల తర్వాత అతని జీవితంలో గొప్ప విజయాన్ని సాధించాడు. అప్పుడు అదే ప్రజలు ఏమన్నారు తెలుసా? మాకు ముందే తెలుసు అతను గొప్పవాడవుతాడని. ఇదే ఈ ప్రపంచం. మీరు ప్రయత్నిస్తున్నప్పుడు ఎవ్వరూ మీతో ఉండరు, కానీ మీరు విజయాన్ని సాధించినప్పుడు ప్రతి ఒక్కరూ మీతో ఉంటారు. అందుకే ఒక విషయం గుర్తుంచుకోండి, మీ కలల కోసం మీరు ఒంటరిగా అయినా ముందుకు నడవాలి. ఇంకో గొప్ప నిజం చెబుతాను, వినండి స్నేహితులారా. మన జీవితంలో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి, సమయం మరియు ఆలోచన. సమయాన్ని వృధా చేసిన వాళ్ళు జీవితాన్ని కూడా వృధా చేస్తారు. కాబట్టి ప్రతిరోజు ఉదయం లేచిన మనల్ని మనమే అడగాలి, ఈరోజు నేను నా లక్ష్యానికి దగ్గరయ్యేలా ఏం చేస్తున్నాను అని. ప్రతిరోజు చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే ఒకరోజు పెద్ద విజయం వస్తుంది. చిన్న చిన్న అడుగులే పెద్ద విజయాల దారి. స్నేహితులారా, జీవితం చాలా చిన్నది. మనకు రెండు మార్గాలు ఉంటాయి, సాధారణంగా జీవించడం మరియు గొప్పగా జీవించడం. ఎంపిక మాత్రం మనదే. మీరు గొప్పగా జీవించాలంటే ముందుగా 3 విషయాలు కావాలి: పెద్ద కళ, గట్టి నమ్మకం, నిరంతర కష్టం. ఈ 3 ఉంటే మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. చివరిగా ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. మీ జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, మీ నిర్ణయం. ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి, నేను నా కలల కోసం కష్టపడతాను, నేను నా జీవితాన్ని గొప్పగా మార్చుకుంటాను. అప్పుడు చూడండి, మీ జీవితం నిజంగా మారిపోతుంది. ధన్యవాదాలు. మీకు నా మాటలు నచ్చినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.